హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ లైబ్రరీ. నేను మీ లక్ష్మి. ఈరోజు మన ఛానల్లో ప్రముఖ నవలా రచయిత్రి ఎద్దనపూడి సులోచన రాణి గారు రాసిన పార్థు కథను చదివి వినిపిస్తాను. సులోచన రాణి గారు పార్థు కథ గురించి ముందు మాటగా ఇలా రాశారు. ఈ ప్రపంచంలో దేవుడు అనేవాడు ఎక్కడైనా ఉంటే అది చిన్నపిల్లల అమాయకపు కళ్ళల్లోనే, అభం శుభం తెలియని ఆ పసి వయసుల్లోనే, చందనపు గాలుల్లా నిర్మలంగా ఉండే వారి స్వభావాల్లోనే. నిష్కల్మషాన్ని పెద్దవాళ్ళు తమ తమ స్వార్థం కోసం విషపూరితం చేస్తుంటారు. ఒకప్పుడు అబద్ధాలు ఆడకూడదు అన్న సత్యాన్ని అక్షరాలు దిద్దించిన చెయ్యే తర్వాత అబద్ధం చెప్పి తీరాల్సిందే అని అదే చెయ్యి ఎత్తి శాసించినప్పుడు ఆ పసి మనసు ఏమవుతుంది? ఆ చిన్నారి హృదయం రణరంగంగా మారుతుంది. ఆ కళ్ళల్లో అమాయకత్వం మాయమై క్రూరత్వం చోటు చేసుకుంటుంది. ఆ పసి మనసులో నుంచి దేవుడు పారిపోయి దయ్యం తిష్టవేయటం జరుగుతుంది. ఇది ఒక పార్థు కథ. ఇక కథలోనికి వెళ్తే, చిక్కటి నీలం నిండి ఆకాశంలో నక్షత్రాలు వింత మెరుపులు మెరుస్తున్నాయి. రాత్రి పొద్దుపోవటంతో చిన్నగా ఉన్న ఆ పల్లెటూరు అతి నిశ్శబ్దంగా ఉంది. గాలికి ఆకులు రాచుకున్న సవ్వడి, నిశ్శబ్దంలో ప్రకృతి తీస్తున్న కూనిరాగంలా ఉంది. ఆ వీధిలో ఉన్న అన్ని ఇళ్ల తలుపులు మూసి ఉన్నాయి. అందరూ గాఢ నిద్రలో మునిగి ఉన్నారు. కొంతమంది అక్కడక్కడ ఆరు బయట పక్కలు లేని మంచాల మీద పడుకొని ఉంటే, మరికొంతమంది మట్టి అరుగుల మీద, ఈతాకు చాపల మీద ఒత్తిగిల్లి పడుకొని ఎక్కడ పడుకున్నా పొందే నిద్ర సుఖం ఒక్కటే అని రుజువు చేస్తున్నారు. అతి నిశ్శబ్దంగా ఉన్న ఆ వాడలో మధ్యగా ఉన్న పెంకుటింట్లో మాత్రం ఇంకా సన్నటి దీపపు వెలుతురు కనిపిస్తుంది. మంచం మీద పడుకొని ఉన్న వయసు మళ్ళిన వ్యక్తి నిద్రలో దగ్గుతున్నాడు. కాసేపు మూలిగి రామా రామా పాహిమాం అని ఆర్తిగా అనుకుని పక్కకు తిరిగి పడుకున్నాడు. ఆ మంచానికి కొద్ది దూరంలో కిటికీ దగ్గరగా మరో నవారు మంచం ఉంది. దాని మీద కూర్చొని ఉన్న వ్యక్తి నిద్రపోవటం లేదు. అతను కిటికీ రెక్కకి తల ఆనించి కూర్చున్నాడు. ముసలాయన దగ్గు వినగానే పక్కనే టేబుల్ మీద ఉన్న కోడిగుడ్డు దీపం ఒత్తి ఎక్కించి కాంతి ఆవరించుకోగానే ఆ వెలుతురులో సుస్పష్టంగా జవసత్వాలతో కనిపిస్తున్న అతని చూస్తుంటే 25 సంవత్సరాలు పైబడినట్లుగా ఉంది. అతని గడ్డం మాసి ఉంది. కళ్ళు తీక్షణంగా ఉన్నాయి. కళ్ళల్లో క్రూరత్వం ఉంది. పార్థు పార్థు నిద్రలోకి జారిపోయిన ముసలాయన కలవరిస్తున్నాడు. అతను ఆ పిలిపై వింటున్నాడు. పార్థు బాబు. ముసలాయన చాలా ఆరాటంగా అటూ ఇటూ కదిలాడు. పార్థు వెర్రిగా కేక పెట్టి ఆయన చటుక్కున లేచి కూర్చున్నాడు. అసలే అనారోగ్యంతో వడిలిపోయినట్టున్న ఆయన భయంతో వణుకుతున్నాడు. ముఖం నిండా చెమటలు అలుముకున్నాయి. ఆందోళనకి తట్టుకోలేనట్లుగా ఆయాసపడసాగాడు. అతను ఆయన స్థితి చూడగానే కాళ్ల వరకు కప్పుకొని ఉన్న దుప్పటి పక్కకు లాగి పడేసి లేచి వచ్చాడు. వెర్రి చూపులు చూస్తూ దుఃఖంతో వణుకుతూ చెమటలు కక్కుతున్న ఆయన భుజం మీద చెయ్యి వేశాడు. నాన్నా. ఆ కళ్ళు ఎంత క్రూరంగా ఉన్నాయో, ఆ పిలుపు అంత మృదువుగా ఉంది. నాన్నా. ఆయన భుజం తట్టుతూ మరోసారి పిలిచాడు. ముసలాయన ఆ పిలుపుతో కాస్త కుదుటపడ్డాడు. పార్థు, నువ్వు నిజంగా ఇక్కడే ఉన్నావా? కల కాదు కదా? బేలగా అడిగాడు. కల కాదు నాన్న, నేనే. ఆయన వీపు మీద చెయ్యి వేసి నిమిరాడు. ఆ నిమరటంలో తల్లి పసిబిడ్డను నిమిరే ఆప్యాయత ఉంది. పార్థు, ఆయన అతన్ని పట్టుకొని ఏడ్చేశాడు. ఊరుకో నాన్న, నిద్రపో. ఎంతో అనునయంగా బుజ్జగిస్తున్నట్లుగా అన్నాడు. నిద్రపోతే పాడుకలలు వస్తున్నాయిరా. నీకెప్పుడు కలలు రావట్రా? జీవితమే పీడకలుగా బ్రతికే నన్ను కలలేం భయపెడతాయి నాన్న. అతను లేచాడు. ఆయన తల ఎత్తి చూశాడు. పార్థు. ఆయన ముఖంలో బాధ, దీనత్వం తొంగి చూశాయి. దీనికంతటికీ కారణం నేనేరా, నేనే కదూ. అతను మాట్లాడలేదు. పాపిష్టివాడిని. ఆయన ఛాతీ మీద గుప్పెటతో బలంగా గుద్దుకోబోతుంటే అతను ఆ చేయి బలంగా పట్టుకొని ఆపాడు. ఆ చేయి పట్టుకొనే ఆయన పక్కన మంచం మీద మళ్ళీ కూర్చున్నాడు. ఆయన కుమిలిపోతున్నట్లుగా ఏడుస్తుంటే అతను ఆయన భుజాల చుట్టూ చెయ్యి వేసి పొదివి పట్టుకున్నాడు. ఆయనకి దుఃఖంతో పాటు మాటలు కూడా వరదలా వచ్చేశాయి. నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాన్రా, ఎన్ని అనుకున్నాను, ఎంత మురిసిపోయాను. చివరికి అంతా ఇలా అయిపోయింది. దానికి నువ్వేం చేస్తావు? నేను దురదృష్టవంతుడినని నువ్వెందుకు అనుకోవు నాన్నా? అతని కంఠంలో అదిమిపెట్టిన బాధ కనిపిస్తుంది. దురదృష్టం నీది కాదురా, నాది. నాన్నా. ఆయన ఆ పిలుపు వినగానే ఏడుపులోంచి తలెత్తాడు. నాన్నా. పార్థు, నువ్వు నిజంగా మనస్ఫూర్తిగా నీ చిన్నప్పటిలాగానే అలా పిలుస్తున్నావురా. అతను క్షణం ఆగాడు. ఆ కళ్ళల్లో క్రూరత్వం వేడి సెగ తగిలిన వెన్నెలా కరిగిపోయింది. నా మీద నీకు నమ్మకం లేదా?
నేను నిన్ను తండ్రిగా మనస్ఫూర్తిగా భావించకపోతే పోలీసులు వేటకుక్కల్లా వెంటాడుతున్నా ఆ సమయంలో ఎందుకిలా వస్తాను? పార్థు, నువ్వు పోలీసులకి లొంగిపోరా. అతని కళ్ళు మళ్ళీ రెట్టింపు క్రూరత్వంతో తీక్షణమైపోయాయి. నాకు కొద్ది రోజులు బతకాలని ఉంది నానా. ఈ జీవితం మీద విరక్తి కలిగినప్పుడు తప్పకుండా నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఆయనకి దగ్గుతెర వచ్చింది. అతను లేచాడు. అక్కడే ఉన్న కుండ మీద మూత తీసి గ్లాసుతో నీళ్లు ముంచి తీసుకొచ్చి ఆయన చేతి తాగించాడు. ఆయన ప్రాణం కాస్త కుదుటపడింది. నిద్రపో నాన్న, నువ్వు నా దగ్గర కాసేపు కూర్చో పసిపిల్లాడిలా అడిగాడు ఆయన. అతను కూర్చున్నాడు. ఆయన అతని చెయ్యి తీసుకొని 2 చేతులతో పట్టుకున్నాడు. గుండెల మీద పెట్టుకున్నాడు. నేను చచ్చిపోయేంత వరకు నన్ను వదిలి వెళ్ళకురా పార్థు. వెళ్ళను. ఆయన ఆరాటం కాస్త తగ్గి శాంతం కలిగింది. క్రమంగా నిద్రలోకి జారుకున్నట్లుగా కళ్ళు మూతలు పడ్డాయి. చేతులు కాస్త విడిపడ్డాయి. తల కాస్త పక్కకు సుఖంగా వంగింది. సన్నటి గుర్రు వినిపించసాగింది. అతను మెల్లగా చేయి విడిపించుకున్నాడు. ఆయన కాళ్ల దగ్గర అడ్డదిడ్డంగా పడి ఉన్న నల్లటి రగ్గు తీసి మెడ వరకు కప్పాడు. తల కింద దిండు సరిచేశాడు. కిటికీ దగ్గరున్న నవారు మంచం దగ్గరికి వచ్చాడు. దానిమీద పడి ఉన్న దుప్పటి తీసి భుజం మీద వేసుకున్నాడు. కోడిగుడ్డు దీపం వెలిగించి తలుపులు తెరిచి బయటికి వచ్చాడు. ఎదురుగా ఆకాశంలో చంద్రోదయం అవుతోంది. అప్పుడప్పుడే పైకి వస్తున్న ఆ చంద్రబింబం శోభాయమానంగా చూడముచ్చటగా ఉంది. అతను దుప్పటిని చిన్నగా మడత చేసి భుజాల చుట్టూ కప్పుకున్నాడు. తలుపులు దగ్గరికి లాగి వీధిలోకి నడిచాడు. అతని పాదాలు అతి నిశ్శబ్దంగా ఉన్న ఆ వీధుల వెంట సాగిపోతున్నాయి. అక్కడక్కడ ఇళ్ల చూరుల కింద నిద్రపోతున్న కుక్కలు అతన్ని చూసి భౌ భౌమన్నాయి. తల వంచుకుని నడుస్తున్నా అతని వాటి ధ్యాస లేనట్టుగా వెళ్తున్నాడు. అతను శివాలయం దగ్గరికి వచ్చాడు. శివాలయం తలుపులు మూసి ఉన్నాయి. దానికి ఎదురుగా కట్టిన పెద్ద పీఠం మీద నల్లటి రాయితో జీవకళ ఉట్టిపడుతున్న నంది. ఆ పీఠం దగ్గర నిలబడి మూసి ఉన్న దేవాలయపు తలుపుల వైపే చూస్తున్నాడు అతను. ఆలోచనగా నిలబడిన అతను నంది మెడలో ఉన్న మువ్వల పట్టడిని గంటని ఆత్మీయంగా తడిమాడు. అతని చూపులు దేవాలయపు తలుపుల మీద నుంచి తను నిలబడిన చోట కింద పెరిగిన పచ్చిక మీదకు వాలాయి. అతను వంగి మోకాల మీద కూర్చున్నాడు. అక్కడున్న పచ్చిగడ్డిని జుట్టు పట్టి ఎత్తినట్టుగా లాగి గుప్పెట్లోకి తీసుకున్నాడు. అతని కళ్ళు చెమ్మగిల్లాయి. ఇదే చోటు, ఇదే చోటు. అతని హృదయం ఆక్రోశంతో రోదిస్తోంది. దూరంగా రైలు కూత వినిపించింది. హఠాత్తుగా శబ్దం వినటంతో అతను ఉలిక్కిపడ్డట్టుగా చేతిలో పచ్చగడ్డిని జారవిడిచి నిలబడ్డాడు. అతనికి దూరంగా తాటి చెట్ల మధ్యలోంచి కూత వేస్తూ ధన్ ధన్లాడుతూ వెళ్తున్న రైలు కనిపించింది. దాన్ని కన్నార్పకుండా చూస్తున్న అతనికి బాల్యంలోని స్మృతి ఒకటి మదిలో మెదిలింది. అది గుర్తుకు రాగానే అతని పెదవుల మీద విషాదం నిండిన చిరునవ్వు కదిలింది. రైలు తాటి చెట్ల మధ్య నుంచి పాములా సాగి పక్కకు తిరిగి వెళ్ళిపోయి అదృశ్యమైపోయింది. అతని పాదాలు మళ్ళీ కదిలాయి. కుడివైపు తిరిగి అక్కడున్న చెరువు దగ్గరికి వచ్చాడు. ఆ మెట్లని ఆప్యాయంగా చేత్తో తడిమాడు. 2 మెట్లు దిగి అక్కడ 2 అరచేతుల్లో గడ్డం ఆనించుకొని కూర్చున్నాడు. అప్పటికి చంద్రుడు ఆకాశంలో బాగా పైకి వచ్చాడు. వెన్నెల బాగా పరుచుకుంది. కాంతులు వెలిజిమ్ముతున్న ఆ వెన్నెల్లో కదలిక లేని ఆ చెరువు నిద్రపోతున్నంత నిశ్శబ్దంగా ఉంది. దానిమీద సగం వరకు కప్పుకున్న పువ్వుల ఎరుపు తెలుపు తామర మొగ్గలు ఆకులతో కలిసి ఆవరించుకొని ఉన్నాయి. అతను చిన్న రాయి తీసి చేయి ఎత్తి బలంగా ఆ చెరువులోకి విసిరాడు. నిశ్శబ్దం కల్లోలమైంది. నీళ్లు రాయి పడిన చోట రకరకాలుగా మెరుకులు తిరిగి మళ్లీ నిశ్చలత్వం పొందాయి. వైపే తదేకంగా చూస్తున్నాడు అతను. అతని చెవుల్లో ఘోష లాంటిది ప్రారంభమైంది. అతని అణువణువులో అంతవరకు బిగబట్టుకున్నట్లుగా భరిస్తున్న బాధ ఒక్కసారిగా తిరగబడి అతని వశం తప్పింది. అతని కళ్ళ ముందు ఏవేవో దృశ్యాలు కదలాడసాగాయి. పార్థు, ఒరే పార్థు, ఎక్కడ్రా నాయనా నువ్వు? కోమలంగా ఉన్న కంఠం గారాబంగా పిలుస్తుంది. అతను మోకాళ్ల మీదకి తలదించుకున్నాడు. పార్థు, పార్థు, ఒరేయ్ నిన్నే! ఆ పిలుపు ఆ చుట్టుపక్కలంతా ప్రతిధ్వనిస్తోంది. ఈ విశ్వం అంతా నిండిపోయినట్లుగా ఉంది. అతనికి ఏడుపు వచ్చేసింది. ఆ క్షణంలో అతను 10 సంవత్సరాల చిరుప్రాయపు బాలుడే అయినట్లుగా రోధించసాగాడు. పార్థు, ఒరే పార్థు! గుడి ఆవరణలోనికి వచ్చిన 30 ఏళ్ల వయసు గల యువతి అక్కడ నంది దగ్గర పచ్చకందేరు చెట్ల గుబురులో వెతుకుతూ పిలిచింది. అక్కడున్న చెరువు మెట్ల మీద 11 ఏళ్ల కుర్రాడు మోకాళ్ల మీదకు తలదించుకుని కూర్చున్నాడు. అతని పక్కన పుస్తకాల సంచి, టిఫిన్ క్యారియర్ పడి ఉన్నాయి. పార్థు, ఇక్కడున్నావా? ఆ యువతి మెట్లు దిగి అతని దగ్గరికి వచ్చింది. ఎంతసేపటి నుంచి ఇక్కడ కూర్చున్నావురా? కరణంగారి గోపి వచ్చి చెప్పే వరకు నువ్వు మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చినట్లే తెలియదు. నీ కోపం వస్తే ఇంటికి వచ్చి నాతో చెప్పాలి కదా.
ఇట్లా ఎవరికి కనపడకుండా మారుమూల వచ్చి కూర్చుంటారంట్రా మందలిస్తున్నట్లుగా అంటూ అతని పక్కన కూర్చుని అతని తలని బలవంతంగా ఎత్తి ఒళ్ళోకి తీసుకుంది. అసలు ఏమైంది? మీ లెక్కల మాస్టారు ఎందుకు కొట్టాడు? అతని చేతులు లాగి చూడగానే ఆమె ఒళ్ళు జల్లుమంది. పల్చటి చేతులు వాతలు తేలి కందిపోయున్నాయి. తల్లి ఆత్మీయతతో కూడిన మాటలు వినగానే పార్థు దుఃఖం మరింత ఎక్కువైంది. ఒడిలో ముఖం దాచేసుకుని ఆ చీర కుచ్చెళ్ళు గట్టిగా పట్టుకుని ఇంకా ఏడవసాగాడు. ఏమిట్రా నాయనా ఇది? అంత తప్పు నువ్వేం చేశావు? అంది. పార్థు మాట్లాడలేదు. ఇంతలో అక్కడికి పూజారి భార్య వర్ధనమ్మ చేత్తో బిందె పట్టుకుని భుజాన బట్టలు వేసుకుని వచ్చింది. ఏమిటే లక్ష్మి, నీ కొడుకు అలక వహించాడా? మెట్లు దిగి వస్తూ అంది. స్కూల్లో టీచర్ కొట్టాడంట పిన్ని, కొడుకు చేతులు నిమురుతూ అంది. స్కూల్లో టీచర్ కొడితే మీ అమ్మ మీద అలిగేది ఎందుకురా వెధవా? మీ అమ్మా నాన్నలకి ఒకగానొక కొడుకువి, గారాల కూచివి, అందుకని ఇక ప్రపంచంలో ఎవ్వరు నిన్ను ఏమీ అనకూడదా? ఆవిడ బట్టలు ఉతుకుతూ అంది. లక్ష్మి పక్కన పడేసి ఉన్న క్యారియర్ మూత తీసి చూసింది. అందులో పొద్దున కలిపి ఇచ్చిన పెరుగన్నం అలాగే ఉంది. మధ్యాహ్నం అన్నం కూడా తినలేదన్నమాట. ఇంటికి పోదాం పదా, లే. తల్లి బతిమలాడుతూ లేవతీస్తుంటే పార్థు నారలా సాగాడు తప్ప లేవలేదు. లక్ష్మి పిల్లల్ని అసలు అట్లా బతిమలాడనే కూడదే, ఇంకా నెత్తికెక్కుతారు. మా సీనుగాడి ఇలా చేయమను చూద్దాం, రా అని పిలవగానే లేచి రావాల్సిందే, లేకపోతే ఒళ్ళు చీరేస్తాను, బట్టలు పిండి అక్కడే పెడుతూ అంది. లక్ష్మి కొడుకును కౌగిలించుకుంది. మా పార్థు చాలా మంచివాడమ్మా, ఎప్పుడు అల్లరి పనులు చెయ్యడు, ఏదీ పాడు చెయ్యడు. నేనసలు కేక వేయాల్సిన పనే లేదు. అదిగో అదే వద్దన్నాను, పిల్లలు ఎప్పుడూ అలా పొగడకూడదు. ఆవిడ బట్టలు పిండటం పూర్తి అవగానే నీళ్లలోకి దిగి స్నానం చేయసాగింది. ఇంతలో దూరాన రైలు కూత వినిపించింది. పార్థుకి ఆ రైలంటే చాలా ఇష్టం. పార్థు ఎర్రబడిన కళ్ళెత్తి దూరంగా తాడి చెట్ల మధ్య నుంచి పాములా సాగి వెళ్ళిపోతున్న రైలును తదేకంగా చూశాడు. నీ కొడుకు ముఖం పక్కకి తిప్పితే అచ్చు నీలాగే ఉంటాడే లక్ష్మి, అంది వర్ధనమ్మ. లక్ష్మి గర్వంగా కొడుకు వైపు చూసింది. ఆమె చెయ్యి అపురూపమైన వస్తువును తాకి అనిర్వచనీయమైన అనుభూతి పొందే మనిషిలా పార్థు వైపు నిమిరింది. చిచి, ఎంతసేపటి నుంచి ఎండలో ఎక్కడ కూర్చున్నావో ఏమిటో, చెమటతో షర్టు అంతా తడిసిపోయింది. వెళ్ళు, కాళ్ళు చేతులు కడుక్కోన్రా అంది. స్నానం చేస్తానే అమ్మా, అర్ధింపుగా అడిగాడు. పార్థు ఈ మధ్యనే తల్లికి తెలియకుండా స్నేహితులతో కలిసి ఈత నేర్చుకున్నాడు. ఆ చెరువు బాగా లోతుగా ఉంది. ఆ చెరువులో అతను స్నానం దిగాడంటే ఓ పట్టాన రాడు. లక్ష్మి ఎప్పుడో తప్ప అతన్ని చెరువులోకి స్నానానికి వెళ్ళనీయదు. ఈ పూట కొడుకు లెక్కల మాస్టారు కొట్టాడని దుఃఖంలో ఉన్నాడు. అది మరిపించడానికి సరే అంది. పార్థు ముఖంలో ఏడుపు మాయమైంది. కళ్ళు ఉత్సాహంగా మెరిశాయి. జాగ్రత్త, 10 నిమిషాల్లో రావాలి, లోతుకు వెళ్లకు, కొడుకు షర్టు విప్పుతుంటే హెచ్చరించింది. పార్థు బుద్ధిమంతుల్లా తల ఊపాడు. నిక్కర జేబులో ఉన్న పెన్సిల్, పెన్, రబ్బర్ తీసి తల్లి చేతిలో పెట్టి లేడికునలా చెంగున ఆ మెట్లన్నీ దిగి నీళ్లలోకి జారాడు. చెరువుకు మధ్యలో ఎరుపు, తెలుపు తామర పూలు ఎన్నో ఉన్నాయి. పార్థు చేతులు చాచి ఈదుతూ సరాసరి వాటివైపు వెళ్ళాడు. వర్ధనమ్మ స్నానం చేస్తుంది. లక్ష్మి పార్థు సంచి తెరిచి పెన్, రబ్బరు, పెన్సిల్ అందులో పెడుతుంది. లక్ష్మి, రేపు నేను గుళ్ళపాడు వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావా? అంది. నేనా? ఎందుకు? అంది లక్ష్మి. ఎందుకేమిటే, నేనెందుకు వెళ్తున్నాను? మా పెద్దదానికి పెళ్ళయి 6 ఏళ్ళయింది. ఇంతవరకు ఒక నలుసు కూడా లేదు. ఆ ఊళ్ళో సుబ్బయ్య గారి కోడలు దేవకమ్మకి ఆ రాజేశ్వరి పూనుతోందట. ఆ తల్లి ఒంటి మీద వాలినప్పుడు విభూది ఇస్తే ఎట్లాంటి రోగాలైనా ఇట్లే నయమైపోతాయంట. పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారంట. మన భూషయ్య కోడలు పద్మ కిందటి నెల ఆ విభూది తింది, నెల తప్పింది. ఇంతకంటే సాక్షాధారం మనకి ఇంకేం కావాలి? ఆవిడ స్నానం చేయటం మానేసి చేతులు తిప్పుతూ చెప్పింది. నాకు ఒకడు ఉన్నాడుగా, వాడే 10 మంది పిల్లల పెట్టు. చాలే పిన్ని, లక్ష్మి పార్థు చొక్కా మడత పెడుతూ అంది. అదేమిటే పిచ్చిదానా, అసలు పిల్లలు లేని గొడ్రాల్ని అయినా చూడవచ్చు కానీ ఒక్కరే సంతానం ఉన్న వాళ్ళని అస్సలు చూడకూడదంట. పార్థుగాడికి 10 ఏళ్ళు వచ్చాయా? 10 దాటుతాయి పిన్ని, లక్ష్మి సరిచేసింది. ఆవిడ బొగ్గులు నొక్కుంది. 10 దాటతాయా అంటే 11 ఏళ్ళన్నమాట. నీ కడుపున మళ్ళీ కాయలేదంటే గాలో ధూళో ఉండే ఉంటుందమ్మా. అసలే చక్కని చుక్కవి. నీకు అంత వయసు కొడుకు ఉన్నాడంటే ఎవ్వరూ నమ్మనే నమ్మరు. నా మాట విని రేపు నాతో బయలుదేరిరా. మన పక్క ఊరు మైలున్న దూరం కూడా లేదు. ఎంతసేపు వెళ్ళిపోతాం? అన్నాలు తిన్న తర్వాత బయలుదేరామంటే పొద్దుగూకేసరికి మళ్ళీ ఇంట్లో ఉంటాం. పార్థు స్నానం ముగించి 2 చేతుల నిండా ఎర్రటివి కలువ పూలు తెంపి తీసుకొచ్చాడు.
లక్ష్మి వాడిని దగ్గర తీసుకొని తుడవసాగింది. ఈసారి కొడుకును తాకటంలో మరింత తమ్మకం, ఆత్మీయత కనిపిస్తున్నాయి. వర్ధనమ్మ మెట్ల మీదకు వచ్చి తడిబట్టలు భుజాన వేసుకొని నీళ్ల బిందె చంకన పెట్టుకుంది. ఏమంటావ్, వస్తావా అంది. ఆయన్ని అడిగి చూస్తాను పిన్ని. ఇలాంటివి మగాళ్ళను అడుగుతారటే, చేసిన తర్వాత చెప్పాలి గాని. అయినా మా సత్యం నిన్నేమైనా అంటాడా పెడతాడా? మీ ఇంట్లో నువ్వే మహారాణివని మాకు తెలియదంటే. చూస్తాను అనకు, తప్పకుండా రా, నాకు కూడా కాస్త తోడు ఉంటుంది. లక్ష్మి కొడుకుని తీసుకుని బయలుదేరింది. వర్ధనమ్మ కూడా వారి వెంటే నడిచింది. లక్ష్మి పార్థును తీసుకుని గుడిలోకి అడుగుపెట్టింది. దేవుడికి తల్లితో పాటు పార్థు కూడా శ్రద్ధగా నమస్కరించాడు. నాయనా, నువ్వు కూడా చల్లగా చూడు, నా బిడ్డ కడుపున ఒక కాయ కాసేట్టు చూడు. వర్ధనమ్మ కూడా కళ్ళు మూసుకుని గొణుక్కుంటున్నట్లు కోరిక నివేదించుకుంది. లక్ష్మి అక్కడ పళ్ళెంలో ఉన్న విభూది తీసి పార్థు కనుబొమ్మల మధ్య పెట్టింది. నాకు వీడు ఒక్కడు చాలు తండ్రి, నాకు ఇంకేం కోరికలు లేవు. వీడికి మాత్రం ఆయురారోగ్య ప్రసాదించు. లక్ష్మి కళ్ళు మూసుకుని లోపలే ప్రార్థించింది. నువ్వేమని దండం పెట్టుకున్నావరా పార్థు? దేవాలయం దాటి వస్తుండగా కొడుకుని అడిగింది. మా లెక్కల మాస్టారి చేతికి తేలు కుట్టాలని ఠక్కుని చెప్పాడు. ఛీ, తప్పు కదూ, మందలింపుగా అంది. ఆయన అనవసరంగా నన్ను కొట్టాడుగమ్మా, అది మాత్రం ఆయన తప్పు కాదా? ఎవరి తప్పుకు దేవుడు వాళ్ళని శిక్షిస్తాడు. మరి అట్లా అనుకొని ఆయన ఊరుకోలేదేం? నన్ను కొట్టాడెందుకు? లక్ష్మి సమాధానం చెప్పలేకపోయింది. కొడుకు బుగ్గగిల్లి నవ్వి ఊరుకుంది. నీ కొడుకు అసాధ్యుడే లక్ష్మి అంది వర్ధనమ్మ. రేపు రావటం మర్చిపోకు, కేక వేసి చెప్పి తన ఇంట్లోకి వెళ్ళిపోయింది. లక్ష్మి అలాగే అన్నట్లు తల ఊపింది. దొడ్లో తులసికోట దగ్గర నవారు మంచం వేసి ఉంది. పార్థు దాని మీద కూర్చొని ఉన్నాడు. లక్ష్మి కంచంలో అన్నం కలిపి అతని చేత ఒక్కొక్క ముద్ద తినిపిస్తుంది. అమ్మా, పోస్ట్ మాస్టర్ గారు ఇంకా ఇంటికి రాలేదా? కోమటి గురవయ్య వీధి గుమ్మంలో నిలబడి అడిగాడు. లేదండి అంది లక్ష్మి. అంతలో పోస్ట్ మ్యాన్ పాండు వచ్చాడు. అమ్మగారు, అయ్యగారు ఇప్పుడిప్పుడే రారంట, మున్సిపు గారితో పనుందంట, ఇదిగో కూరల సంచి మీకిమ్మని పంపించారు అంటూ అక్కడ పెట్టాడు. లక్ష్మి వచ్చి అది తీసుకుంది. మళ్ళీ మీటింగేనా అంది. అది కాక మరింకేం ఉంటుంది. అయ్యగారు మన ఊరికి స్కూలు, పోస్టాఫీసు వచ్చే వరకు నిద్రపోయేటట్లేరు. లక్ష్మి నిట్టూర్చింది. ఈయన ఒక్కర తాపత్రయపడితే అవుతుందా పాండు? ఊళ్ళో వాళ్ళు కూడా కలవాలిగా. చందాలు ఇవ్వటానికి పినాసితనమే తప్ప పిల్లలు వానలో ఎండలో అంత దూరం నడిచి పొరుగురు వెళ్ళి రావాలే అనే జ్ఞానమే ఉండదయ్యే. 4 సంవత్సరాల నుంచి ఈయనకి ఇదే గొడవ అయిపోయింది. దొడ్లో ఆ పాక పూర్తిగా పడిపోయింది. వానలు మొదలయ్యాయంటే గేదె, ఆవు నుంచున్న చోటు కూడా ఉండదు. కాస్త కప్పించండి అంటే ఆయన చెవికి నా మాట ఎక్కితేనా? అమ్మగారు, అయ్యగారి మీద చేసిన ఫిర్యాదులు పాండు శ్రద్ధగా విన్నాడు. ఏం చేస్తామండి, ఆయన తీరే అంతా. పాక గురించి మీరు బెంగపడకండి, రేపు ఆదివారం సెలవేగా, నేను వచ్చి కప్పిస్తాను. పాండు వెళ్ళబోతుంటే లక్ష్మి పిలిచింది. ఇదిగో పాండు, మీ ఆవిడిని ఒకసారి పంపిస్తావా? పెసలు కొంచెం పప్పు కొట్టి విసిరిపెట్టాలి. అదా, దానికి ఒళ్ళు ఎక్కడ ఊతుందండి, మా అమ్మను పంపుతాలేండి అన్నాడు పాండు. అతను వెళ్ళబోతుంటే ఇదిగో అంటూ మళ్ళీ పిలిచింది. పాండు ఆగాడు. లక్ష్మి లోపలికి వెళ్ళి గిన్నె తెచ్చింది. తోటకూర పులుసు చేశాను, తీసుకెళ్ళు అంటూ ఇచ్చింది. దాని గుమగుమలు వాసన పీల్చగానే పాండు ముఖం వెలిగింది. అబ్బా, ఈ పులుసు మా చెడ్డ రుచండి, ఇది తీసుకువెళ్తానా? చూసిందంటే ఆ దెయ్యమే అంతా మింగేస్తుంది. నాకు మా అమ్మకి గిన్నెలో వాసన కూడా మిగిల్చదంటే నమ్మండి. ఎవరు, నీ భార్యేనా? ఆ దెయ్యమేనండి. తిండి పేరు చెప్తే గుర్రం, పనికి రమ్మంటే గాడిద. అసలు మా అమ్మది తప్పు అమ్మగారు. అత్త కూతురు వద్దు మొర్రో అంటుంటే వినకుండా నా మెడకు కట్టింది. దానికి నేనన్నా మా అమ్మన్నా భయమే లేదు. అది చెప్పినట్టు మేం వినాలి, లేకపోతే ఇంట్లో జాతరే. మొన్న మీ దగ్గర 100 రూపాయలు అప్పు తీసుకెళ్ళి ముక్కుపుడకు కావాలంటే చేయించానా? ఇప్పుడు కాళ్ళకి పట్టీలు కావాలంట. నిన్నటి నుండి అలిగి పడుకుంది, అన్నం కూడా తినలేదు. ఇదిగో ఇప్పుడు ఈ పులుసు తీసుకెళ్ళి వాసన చూపిస్తా, చెంగున లేచి వస్తుంది అంటూ వెళ్ళాడు. లక్ష్మి నవ్వుకుంటూ మళ్ళీ కొడుక్కి అన్నం పెట్టడానికి వచ్చింది. పార్థు తింటూ అడిగాడు. అమ్మా, పాండు పెళ్ళాం ఎప్పుడూ పోట్లాడుకుంటారు ఎందుకే? మొగుడు పెళ్ళాలంటే అంతే, తగాదాలు ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. మరి నాన్న నువ్వు పోట్లాడుకోరేం? లక్ష్మి కొడుకు నెత్తిన మొట్టింది. నీకెందుకు రావన్నీ? నువ్వేగా పొద్దున పిల్లలు అన్ని విషయాలు నేర్చుకోవాలని చెప్పావు. లక్ష్మి సమాధానం చెప్పలేకపోయింది. నీ కొడుకు అసాధ్యుడే అన్న వర్ధనమ్మ మాటలు గుర్తుకు వచ్చాయి. అంతక్రితం మొట్టికాయ వేసిన తలనే ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది. త్వరగా నిద్రపో, నాకు పనుంది.
నాకు నిద్రే రావటం లేదు. నాన్న వచ్చే వరకు మేలుకుంటాను. ఎందుకు? ఆ లెక్కల మాస్టారు ఎందుకు కుట్టాడో చెప్పడానికేగా. నాకు చెప్పేసి నిద్రపోరాదు. నేను నాన్నకు చెబుతానుగా. నువ్వు చెప్పవు. పోన్లే పాపం పెద్దాయన అంటావు. నాన్నకే చెప్పాలి. నాన్న అయితే రేపు పోస్టాఫీస్ కట్టేయగానే వెళ్ళి అడుగుతాడు. సరే నీ ఇష్టం. లక్ష్మి కంచం తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది. పార్థు మంచం మీద వెల్లికలా పడుకొని ఆకాశంలో నక్షత్రాలు లెక్క పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. అమ్మకి దేనికి కోపం రాదు. అన్నింటికీ నవ్వి ఊరుకుంటుంది. నాన్న నవ్వుతూ ఉన్నా కోప్పడే వాటికి కోప్పడతాడు. పార్థుకి తల్లి అంటే ఇష్టమే. తండ్రి అంటే భయం ఉన్నా తల్లి కంటే తండ్రి ఇంకా ఎక్కువ ఇష్టం. ఏదైనా మొట్టమొదట తండ్రికే చెప్తాడు. మగపిల్లాడు కాబట్టి వీడిలా చేస్తున్నాడు. ఇదే ఆడపిల్ల అయితే మొదట నాకే చెప్పేది. అప్పుడప్పుడు లక్ష్మి గునుస్తూ ఉంటుంది. లక్ష్మి పని చూసుకుని వచ్చేసరికి పార్థు ఆరు బయట మంచం మీద నిద్రపోయాడు. ఇంకా వర్షాలు బాగా మొదలవ్వలేదు. గాలి కోసం ఆరు బయటే పడుకుంటున్నారు. లక్ష్మి పక్కల వేస్తుంది. చెప్పులు చప్పుడు అయ్యాయి. సత్యం లోపలికి వచ్చాడు. లక్ష్మి ఎదురు వెళ్ళి అతని చేతిలో గొడుగు తీసుకుంది. పాండు కూరలు తెచ్చి ఇచ్చాడా అని అడిగాడు. పార్థు నిద్రపోయాడా? వాడికి అందులో అడుగున జిలేబీ పొట్లా ఉంది. ఇచ్చావా? అయ్యో నేను చూడనే లేదు. కూరలే కదా అనుకున్నాను. మొద్దు నవ్వాడు సత్యం. సత్యం లక్ష్మిని చూసిన ఎవరైనా ఎంత ఈడు జోడుగా ఉన్నారు అంటూ మెచ్చుకోక మానరు. వాళ్లలో రూపమే కాక గుణం కూడా ఉంది. ఎంతో అన్యోన్యంగా ఉండే సంసారం అది. సత్యం దొడ్లోకి వచ్చి కాళ్ళు కడుక్కుంటూ ఇదేమిటి పక్క లేకుండా పడుకున్నాడే అన్నాడు. మీకోసం మేలుకుని ఉంటానని నిద్రపోయాడు. లక్ష్మి భోజనాలకి కంచాలు పీటలు అమరుస్తోంది. ఆ పని తర్వాత చూద్దుగాని గాని ముందు ఆ బొంత దుప్పటి ఇలా తీసుకోనరా. లక్ష్మి చేస్తున్న పని ఆపి అవి తీసుకొని వచ్చింది. సత్యం నిద్రపోతున్న పార్థుకి ఎక్కడ మెలకువ వస్తుందో అన్నంత అపురూపంగా రెండు చేతుల మధ్య లేవనెత్తాడు. లక్ష్మి చకచకా బొంతపరిచి దుప్పటి వేసింది. సత్యం కొడుకుని మంచం మీద పడుకోబెట్టి దుప్పటి కప్పాడు. వంగి నుదుటి మీద తాకినట్టుగా ముద్దు పెట్టుకుని బంగారు కొండ అన్నాడు. లక్ష్మి నవ్వు ముఖంతో అతన్నే చూస్తోంది. సత్యం భోజనం చేస్తుండగా పార్థు స్కూల్లో దెబ్బలు తిన్న విషయం చెప్పింది. ఆయన నాకు కలిశాళ్లే. పిల్లలు సిగరెట్లు కాలుస్తున్నారంట. మన పార్థు చేతిలో కూడా చూశాడంట. వీడు నేను కాల్చటం లేదు, సీను పట్టుకోమంటే పట్టుకున్నాను అన్నాడంట. అది అబద్ధమని ఆయన అనుకున్నాడంట. ఎందుకైనా మంచిదిలే అని సీనుతో పాటు మా పార్థు కూడా బాగా తగిలించానని చెప్పాడు. మావాడు ఎప్పుడూ అబద్ధం చెప్పడం చెప్పానులే. భోజనం చేస్తున్న సత్యం నవ్వుతూ తలెత్తాడు. ఏం 7 మల్లెపువ్వులు ఎత్తులా చూసుకుని నీ కొడుక్కి దెబ్బలు తగిలాయని బాధగా ఉందా? నాకేం బాధ లేదు. వాడి చేతులు చూసి మీరేం మండిపడతారో అని భయపడుతున్నాను. బాగా కొట్టాడా? మీరే చూడండి. ఏదో భయపెట్టడానికి 4 దెబ్బలు వేస్తే వేయవచ్చు కానీ మరీ గొడ్డును బాదినట్లు బాతి ఊరుకుంటానా? రేపే ఆయన పని చెప్తాను. సత్యం భోజనం చేసి లేచాడు. లక్ష్మి ఒక్క పలుకు తెచ్చి ఇచ్చింది. అన్నట్లు మర్చిపోయాను, నీకు ఉత్తరం వచ్చింది, తెద్దామనుకున్నాను. పోస్టాఫీస్ డ్రాయర్లోనే ఉంచాను. నాకా? ఎవరు రాశారు? ఎవరో మీ పిన్ని కొడుకంట. నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిసిందంట. అతనికి ఇటువైపు వచ్చే పని ఉందట. చూడటానికి వస్తా అని రాశాడు. ఏ పిన్ని కొడుకు? లక్ష్మి ఆలోచనలో పడింది. బాగుంది, నాకేం తెలుస్తుంది? పార్థుని కాస్త జరిపి ఆ మంచం మీద పడుకుంటూ అన్నాడు. లక్ష్మి ఇల్లు సర్ది తలుపు తాళం వేసి వచ్చింది. తన పక్కన కూర్చుంది. పక్కనే ఉన్న మంచం మీద పార్థు వాడి పక్కన సత్యం పడుకొని ఉన్నారు. సత్యం కూడా నిద్రపోయాడు. పార్థు నిద్రలో పక్కకి తిరిగి తండ్రి ఛాతీ మీద చెయ్యి వేసి అతని చంకలో ఒదిగినట్లుగా పడుకొని ఉన్నాడు. లక్ష్మి క్షణంసేపు తదేకంగా రెప్ప వేయలేనట్లుగా మమతానురాగాలతో బంధింపబడినట్లుగా ఉన్న ఆ ఇద్దరిని అలాగే చూడసాగింది. దాదాపు 10 ఏళ్ల క్రితం పార్థుని పొత్తిళ్లతో ఎర్రటి పసికందుగా పట్టుకొని ఈ ఊరికి పోస్ట్ మాస్టర్ ఉద్యోగం వచ్చిన భర్తతో ఈ ఇంట్లో అడుగుపెట్టిన దృశ్యం కళ్ళ ముందు మెదిలింది. 10 సంవత్సరాలు. అబ్బా, ఎంత త్వరగా అయిపోయాయి. పార్థు పెద్దవాడయ్యాడు. లక్ష్మికి వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే సాయంత్రం చెరువు దగ్గర వర్ధనమ్మ అన్న మాటలు వినిపించాయి. నీ కడుపున మళ్ళీ కాయలేదంటే ఏ గాలో ధూళో ఉండి ఉంటుందమ్మా. లక్ష్మి మనసులో బాధ లాంటిది బయలుదేరింది. ప్రపంచంలో స్త్రీకి సంతానం అపురూపమైన వరం లాంటిది. అందులో మాధుర్యం అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. వర్ధనమ్మ గారితో వెళ్ళినందువల్ల ప్రయోజనం ఉండదని తెలుసు. ఏమో, ఆ సుబ్బయ్య గారి కోడల చేతిలో ఏదైనా మహత్యం ఉందేమో. లేకపోతే రోగాలు ఎందుకు నయమవుతాయి? కోరుకున్న వాళ్ళకి సంతానం ఎలా వస్తుంది? లక్ష్మి మనసులో ఆశ రెపరెపలాడింది.
మర్నాడు మధ్యాహ్నం వర్ధనమ్మ గారితో వెళ్ళటానికి నిశ్చయించుకుంది. లక్ష్మి మంచం మీద కూర్చొని లేసు అల్లుతుంది. పార్థు తల్లి ఒడిలో తలపెట్టుకొని పడుకొని చందమామ చదువుకుంటున్నాడు. అక్కడికి కొద్ది దూరంలో ఆదెమ్మ కూర్చొని పెసలు బాగు చేస్తుంది. ఆదెమ్మ వచ్చినప్పటి నుంచి కోడల మీద పురాణం మొదలుపెట్టింది. అన్న కూతురు గందా అని ఆశపడ్డానమ్మగారు. ఇట్లా కొరివిదయ్యంలా మా నెత్తిన కూసుంటుందనుకోలేదు. దానికసలు మా పాండుని చేసుకోవటమే ఇష్టం లేదంట. తండ్రి నోటికి భయపడి చేసుకుందంట. వచ్చినప్పటి నుంచి మా పేనాలు ఇరుసుకు తినేస్తుంది. ఒక్కనాడైనా అత్త అని నోరారా పిలవదు గందా. ముసలమ్మ ముసిలి అంటాది. దాని నోరు బడ. భయం బత్తి లేదండి. పోని నన్ను వదిలేయండి. ఎట్టా పిలిచినా పర్లేదు. కానీ ఆడు మొగుడు గందా. ఆడిని అంతే. ఇదిగో కోతి కొంటముచ్చు అంటుంది. విని ఎట్టా ఊరుకోమంటారమ్మగారు. నోరు తెరిసి ఏమన్నా అన్నానా? ఇంక ఇంట్లో సింధులు శివాలే. రాత్రి మట్టుకు నేనేమీ అనలేదమ్మగారు. మీరిచ్చిన పులుసంతా అదే నాకేసింది. అదేంటే అసలు ఆ అమ్మగోరిచ్చింది ఆడికి కందా అన్నాను. ఇహ చూసుకోండి పళ్ళెం నేలకేసి కొట్టింది. వలవలా ఏడ్చింది. నన్ను బయటకు నెడితే గాని అది ఇంట్లో ఉండదంట. నీకు ఆ ముసలిది కావాలా నేను కావాలా తేల్చి చెప్పేయి అంటూ కూసుంది. దాంతో ఆడు దాన్ని 4 తగిలించాడు. మీరే చెప్పండి. నా కొడుకుతో నన్ను ఎల్లకొట్టించడం న్యాయమా? నే అన్నాను. ఓస్ నువ్వే నా కొడుకుని చేసుకుని నా ఇంటికి వచ్చావు. నువ్వే పోవాలి. ఇది నా ఇల్లే ఎర్రిముఖమా అన్నాను. పార్థు పుస్తకం చదవటం మానేసి పక్కకు తిరిగి పడుకొని ఆదమ్మ చెబుతున్న మాటలు శ్రద్ధగా వింటున్నాడు. ఆదమ్మ తలంతా నెరిసిపోయింది. జుట్టు పీచులా 4 పరకలు వేలాడుతున్నట్టుగా ఉన్నాయి. పళ్ళు ఊడిపోవటంతో మాత తొసిపోయి వస్తుంది. ఆదమ్మను రెప్పవాల్చకుండా చూస్తున్న పార్థుకి ఇంత క్రితం తను చదివిన కథలో రాజకుమార్తెని చిలకగా మార్చేసిన మంత్రగత్తెగా కళ్ళ ముందు కనిపిస్తోంది. త్వరగా పని కాని ఆదమ్మ, లక్ష్మి హెచ్చరించింది. ఇప్పుడే క్షణంలో చేసేస్తానమ్మా. పెసలు ఏరుతూ మళ్ళీ మొదలుపెట్టింది. అది కాదమ్మగారు. నా మొగుడు బతికిన 4 రోజులు తాగి తందనాలాడి నన్ను సచ్చేట్టు తన్నేవాడు. ఆడి చేత తన్నులు తిని తిని నా పేనం కడట్టిపోనాదంటే నమ్మండి. ఆడు సచ్చాడు. పీడ పోయిందనుకున్నా. కొడుకు కోడలితో సుఖంగా ఉండవచ్చులే అనుకుంటే ఇదిట్టా అయిపోనాది. నా కర్మ. మా వాడికి నా పోలికే వచ్చింది. రాక్షసి లాంటి భార్య దొరికింది. ఆ గుంటడు ఒకడు పుట్టేసినాడు కానీ లేకపోతే వదిలేయమనేదాన్నే. చచా అదేం మాట అదమ్మా. ఏం చేయమంటారండి? నా ఇంటికి వచ్చింది నా మాట వినాలా వద్దా? రోజు తగు పెడితే ఎట్లాగమ్మగారు? ఏదో పోట్లాటలు అనేవి వస్తూనే ఉంటాయి. ఎవరో ఒక సర్దుకొని పోవాలి. పెద్దదానివి నువ్వు అట్లా ఎప్పుడూ అనకూడదు. ఎన్ని బాధలు పెట్టినా అదంటే పాండుకు ఇష్టమే. అదే నా పానం మీదకు వచ్చిందనుకోండి. ఇంతలో వర్ధనమ్మ వచ్చింది. ఆవిడ జరీచీర కట్టుకొని తలకి బాగా నూనె రాసి కిందకు దువ్వుకొని బిగించి ముడేసుకొని మందార పువ్వు పెట్టుకుంది. ఇదేమిటి లక్ష్మి, నువ్వింకా ఇట్లాగే ఉన్నావు అంది. ఇప్పుడే వస్తాను పిన్ని, రా కూర్చో అంటూనే లక్ష్మి చప్పున అల్లిక సామాన్ తీసేసింది. లక్ష్మి జడ వేసుకొని చీర మార్చుకొని రావడానికి లోపలికి వెళ్ళింది. వర్ధనమ్మ ఆదమ్మను పలకరించింది. ఏమే ఆదమ్మ, నీ కోడలు ఏమంటుంది? ఏమంటాదమ్మగారు? నేను ఎప్పుడు సత్తానా అని చూస్తుంది. అంత బాగా దానికేమొచ్చిందే? కూసోపెట్టి చేస్తుంటే తినలేక. నీ కోడలు నీ దగ్గర ఇన్నాళ్ళు కాపురం చేసిందంటే విశేషమే. నీ నోటికి తట్టుకోవడం కష్టమే. నీ తిట్లు పడలేకే నీ మొగుడు సచ్చాడు. ఆదమ్మ వర్ధనమ్మని కొరకొరా చూసి తన పని చూసుకోసాగింది. లక్ష్మి గదిలోంచి ముస్తాబై వస్తూ పార్థువి పాతలాగు చొక్కా పొట్లం గట్టు తెచ్చి ఆదమ్మకిచ్చింది. పాండు మొన్న అడిగాడు, ఈ బట్టలు నీ మనవడికి తీసుకెళ్ళు అంటూ ఇచ్చింది. ఎక్కడికి వెళ్తున్నారమ్మగారు? ఆదమ్మ లక్ష్మి ముస్తాబు చూసి ఆరాగా అడిగింది. ఎక్కడికైతే నీకెందుకు? ఊరంతా టామ్ టామ్ చేయటానికా? నోరు మూసుకొని నీ దొగను నువ్వు పో. వర్ధనమ్మ కసిరింది. ఆదమ్మ నోరెత్తకుండా వెళ్ళిపోయింది. దీని నోట్లో ఏ మాట దాగదు లక్ష్మి. ఒట్టి చండాలపది. ఆ కోడలు కూడా దీనికి సరిపోయిందిలే. గజ్జల గుర్రంలా ఉంటుంది. పాపం ఆ పాండుగాడు నోరు లేని వెధవ. వీళ్ళిద్దరికి చెప్పలేక చస్తుంటాడు. మొన్న కోడల్ని ఇది కొట్టిందంట. పాండు వచ్చి మొత్తుకుంటే మీ బాబాయి దీన్ని పిలిచి బాగా చివాట్లు వేశారు. లక్ష్మి ఊకొడుతూ తలుపులు మూసి తాళం వేస్తుంది. అమ్మా, ఆదమ్మ మంచిదా కోడలు మంచిదా? ఇదంతా వింటున్నా పార్థు తల్లి చేయి పట్టుకుంటూ అడిగాడు. ఎవరైతే నీకెందుకులే ఊరుకో అంది. అవును, ఈ వెధవని కూడా బయలుదేరదీసావెందుకు? అంత దూరం నడుస్తాడటే. అప్పుడే పార్థుని గమనిస్తున్న వర్ధనమ్మ అంది. నడుస్తాడు పిన్ని. రోజు స్కూల్కి వెళ్ళి రావటం అలవాటేగా. అలవాటేననుకో, కానీ అక్కడ బుద్ధిగా కూర్చుంటాడా అని.
ఆవిడ సందేహించింది. కూర్చుంటాడు పిన్ని, నేను మొదటే చెప్పాను. ఏరా నాన్న, అక్కడ ఆలస్యం అయినా పేచీ పెట్టవుగా, ఇంటికి వెళ్ళిపోదామంటూ ఏడవుగా. ఊహూ, ఏడవను. పార్థు తల అడ్డంగా తిప్పాడు. ఈ కబుర్లకేంలే, ఈ పిల్ల బెదవల్ని నమ్మకూడదు. మనతో రావటానికి ముందు అట్లాగే తలలూపుతారు, తర్వాత కూర్చోనివ్వరు, నుంచోనివ్వరు. అందుకే మా సీనుగాడిని మరిపించి వచ్చాను. పార్థు అలా అలరి చేయడు పిన్ని, అంది లక్ష్మి. తల్లి తనని గురించి అలా చెప్తుంటే పార్థుకి చాలా సంతోషం వేసింది. తల్లి చేయి పట్టుకొని నడక సాగించాడు. ముగ్గురు ఊరు దాటి కాలువ ఒడ్డు వెంట నడుస్తున్నారు. కూలీలు పొలాల్లో అక్కడక్కడ నాట్లు వేస్తున్నారు. వాతావరణం ఎండ లేకుండా మబ్బుగా హాయిగా ఉంది. చల్లటి గాలి వీస్తుంది. వర్ధనమ్మ ఏదో చెబుతూనే ఉంది. లక్ష్మి ఊకూడుతూ నడుస్తుంది. చల్లటి వాతావరణంలో ఆరు బయట అలా నడుస్తుంటే లక్ష్మి మనసంతా హాయిగా ప్రశాంతంగా ఉంది. ఆమెది ఆరోగ్యమైన శరీరం, అనుకూలుడైన భర్త, చీకు చింత లేని సంసారం, అల్లారు ముద్దుగా చిలిపితనం చిందులు వేసే కొడుకు. అబ్బా! పార్థు ముందుకు తూలాడు. ఏమిట్రా కంగారుగా అంది. రాయి తగిలిందమ్మా. ఏది చూడని. లక్ష్మి వంగి చూసింది. దెబ్బ తగిలి చర్మం లేచింది. నే ఎత్తుకుంటారా? చేతులు చాచింది. వద్దమ్మా, నడుస్తాను. పార్థు కుంటుతూనే పెద్ద మనిషిలా అన్నాడు. ముగ్గురు గుళ్లపాడు ఊరి పొలిమేరలో ప్రవేశించారు. ఆ ఊరికి ఈ ఊరికి రైల్వే లైన్ మధ్య సరిహద్దు రేఖగా ఉంది. లక్ష్మి వాళ్ళు అక్కడికి వచ్చేసరికి రైల్వే గేటు వేసి ఉంది. ఈ వెధవ రైలు వచ్చేసరికి ఎంతసేపు పడుతుందో ఏమిటో వర్ధనమ్మ విసుక్కుంటూ అక్కడున్న రాయి మీద కూర్చుంది. లక్ష్మి పార్థు భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుంది. దూరం నుంచి రైలు వస్తున్నట్లుగా పొగ కనిపించింది. అదిగో రైలు వస్తోంది, వేలు పెట్టి చూపిస్తూ అంది లక్ష్మి. నీకెట్లా తెలిసిందమ్మా? అమాయకంగా అడిగాడు. అదిగో ఆ పొగ చూడు, అదే రైలింజన్ పొగ. పార్థు అటే చూస్తున్నాడు. లక్ష్మి కూడా ఆసక్తిగా అటే చూస్తుంది. లక్ష్మికి కూడా రైలంటే ఇష్టమే. ఈ రైల్లోనే తాను 10 ఏళ్ల క్రితం ఈ ఊరు వచ్చింది. మళ్ళీ రైలు ఎక్కనే లేదు. అసలు ఈ ఊరు నుంచి ప్రయాణమే చేయలేదు. రైలు ధన్ధన్లాడుతూ కూత వేసుకుంటూ వచ్చి వాళ్ల ముందు నుంచే అమిత వేగంతో వెళ్ళిపోయింది. గేట్లు తెరుచుకున్నాయి. అమ్మయ్య అంటూ వర్ధనమ్మ లేచింది. అమ్మా, రైలు చాలా బాగుంటుంది కదే. ఇంకా రైలు వెళ్ళిన వైపే చూస్తూ అన్నాడు పార్థు. అవునరా, అంది లక్ష్మి. నేను పెద్దన తర్వాత రైలు నడుపుతాను, కళ్ళు మెరుస్తూ ఉండగా ఉత్సాహంగా అన్నాడు. లక్ష్మి కొడుకు బుగ్గ మీద ఆప్యాయంగా గెల్లింది. ఛీ, రైలేనా? నువ్వు పెద్దయ్యాక విమానం నడపాలరా. విమానమా? ఊహూ, అది చిన్నగా ఉంటుంది. సరిగ్గా కనిపించకుండా వెళ్ళిపోతుంది. నేను రైలే నడుపుతాను. ఎంచక్క, ఎంతో పెద్దది కదే. విమానం కూడా పెద్దదే. పార్థు ఆలోచనలో పడ్డాడు. విమానం పెద్దదా, రైలు పెద్దదా? రైలే పెద్దది. అయితే నేను రైలే నడుపుతానులే. ఈ సంభాషణ వింటున్న వర్ధనమ్మ నవ్వుతూ, లక్ష్మి, నువ్వు అదృష్టవంతురాలివే. ఒక్క కొడుకైనా ముత్యం లాంటివాడు అంది. ఎప్పుడూ తిట్టే వర్ధనమ్మ కూడా తనని వెనకేసుకొని రావటంతో పార్థు మరంత టీవీగా రాజసంగా నడుచుకుంటూ వచ్చాడు. చివరికి చేరుకున్నారు. చాలామంది జనం ఉన్నారు. లోపలికి వెళ్లే వాళ్ళంతా వీధి గడప దాటే ముందు ఆగి ఆ గడపని కళ్ళకద్దుకొని దండం పెట్టుకుని వెళ్తున్నారు. వర్ధనమ్మ కూడా మొక్కి దండం పెట్టింది. లక్ష్మి కూడా ఆవిడని అనుసరించింది. గడపకి ఎందుకే దండం పెట్టడం? పార్థు అడిగాడు. ష్, అట్లా అనకూడదు, ఇట్లా మాట్లాడకూడదు అసలు, తల్లి రహస్యంగా చెప్పింది. పార్థు తల ఊపాడు. అందరితో పాటు లోపలికి వెళ్ళారు. అక్కడ పెట్టి ఉంచిన నీళ్లతో కాళ్ళు కడుక్కొని వెళ్ళి వసారాలో వేసిన జంపకానాల మీద కూర్చున్నారు. అప్పటికే ఆ ఆవరణంతా ఆడవాళ్లతో పిల్లలతో నిండిపోయి కిటకిటలాడుతోంది. వారికి ఎదురుగా ఒక పెద్ద పరదా ఉంది. దాని మీద గోవిందనామాలు, వాటికి చెరువు పక్క శంకుచక్రాలు ఉన్నాయి. అమ్మగారు ఇంకా దర్శనం ఇవ్వటం లేదా? వర్ధనమ్మ గొంతు తగ్గించి రహస్యంగా పక్కన కూర్చున్న ఆవిడని అడిగింది. ఇంకా లేదు, ఇదిగో టైం అయిందంట, ఏ క్షణంలో అయినా రావచ్చంట అంది ఆవిడ. వచ్చిన ఆడవాళ్లలో చాలామంది దగ్గర పిల్లలున్నారు. వాళ్ళు కొంతమంది ఏడుస్తున్నారు. కొంతమంది ఆడడానికి పరుగులు పెడుతుంటే తల్లులు బిగించి పట్టుకున్నారు. మరికొంతమంది పక్క వాళ్ళని ఏదో చెయ్యబోయి వాళ్ళ చేత చివాట్లు తిట్లు తింటున్నారు. పార్థు మాత్రం బుద్ధిమంతుల్లా తల్లి పక్కన కదలకుండా కూర్చొని చూస్తున్నాడు. అమ్మ వస్తున్నారు. నిశ్శబ్దం. మైక్లో ఒక పురుష కంఠం హెచ్చరిక చేసింది. అందరూ నిశ్శబ్దమైపోయారు. అమ్మ అంటే ఎవరికి అమ్మ? పార్థు మెల్లిగా అడిగాడు. ఊరుకో, తల్లి రహస్యంగా అంది.
శంకు చక్రాలు ఉన్న తెర తొలగించి వెంటనే అక్కడ కనిపించిన దృశ్యాన్ని తిలకించి అందరూ పరవశంతో మైమర్చిపోయినట్లు అయిపోయారు. ఎదురుగా జలతారు దుప్పటి వేసిన సింహాసనం మీద ఎర్రటి జరీ అంచున్న పసుపు రంగు చీర కట్టుకొని జుట్టు విరబోసుకుని కనుబొమ్మల మధ్య ఉదయించే సూర్యుళ్లాంటి గుండ్రటి బొట్టు పెట్టుకొని అమ్మ కూర్చొని ఉంది. ఆవిడ ఒంటి మీద అలంకరించుకున్న నగలు మెరుస్తున్నాయి. ముక్కున ఉన్న ముక్కెర మరీను. ఆవిడ ఒక కాలు మడిచి మరో కాలు కింద ఆనించి నెత్తిన కిరీటం పెట్టుకొని చేతిలో త్రిశూలం పట్టుకొని కూర్చొని ఉంది. ఆవిడ వెంట ఎర్రటి జలతారు పరదా తెరలా వేళ్లాడుతుంది. అమ్మా రాజరాజేశ్వరి, నీ బిడ్డలం మమ్మల్ని చల్లని చూపు చూడు తల్లి. వర్ధనమ్మ ఆవేశంగా అంటూ చేతులెత్తి మొక్కి టపీ టపీమని చెంపలు వాయించుకుంటుంటే పార్థు బిత్తరపోయి చూడసాగాడు. అక్కడున్న ఆడవాళ్ళు చాలామంది అట్లాగే ఏదేదో అంటున్నారు. అమ్మ చిరునవ్వు చిందిస్తున్న ముఖంతో శూన్యంలోకి చూస్తూ కూర్చుంది. అమ్మ పక్కన ఉన్న ఒక గడ్డపాయన అక్కడ వేచి చూస్తున్న భక్తులందరినీ ఒక్కొక్కరిని పిలుస్తున్నాడు. వాళ్ళు ఆయన పిలిచిన ప్రకారం లేచి వెళ్ళి అమ్మ పాదాలను కళ్ళకు అద్దుకుని ఆవిడ ఇచ్చిన తీర్థం తాగి ఆవిడ ఇచ్చిన కుంకుమో విభూదో చేతుల మధ్య పవిత్రంగా పట్టుకొని యువతలకు వస్తున్నారు. ఒక్కొక్కరికి కుంకుమ, ఒక్కొక్కరికి విభూది ఇస్తుంది. ఏమిటో దాని అర్థం? ఎవరో సందేహం వెలిబుచ్చారు. విభూది ఇస్తే ఆ కోరిక నెరవేరడానికి టైం పడుతుందట, కుంకుమ ఇస్తే త్వరగా ఫలిస్తుందట. మరొక యువతి సందేహ నివృత్తి చేసింది. ఇది వరకు ఊరికే అమ్మవారు పూనటం మాత్రమే అని విన్నానే, ఇదేమిటి మరి? పూనటం ఏమీ లేదు. వర్ధనమ్మ కాస్త ముందు జరిగి అడిగింది. మీకు తెలియదా? కిందటి నెల మొదటి శుక్రవారం నాడు అమ్మవారు ఈమెలో ఐక్యమైపోయారు. వచ్చి మళ్ళీ వెళ్ళలేదు. ఆమె ఎప్పటిలా మామూలు మనిషి అవ్వలేదు. అప్పటి నుంచి జనం రావటం మరీ ఎక్కువైపోయింది. ఎంత పూర్వజన్మ సుకృతమో ఆ రాజరాజేశ్వరి అలా రావటం అంటే మాటలా? మనము పుట్టాం. ఎందుకు వెధవ జన్మలు? వర్ధనమ్మ ఇంటి సంగతి మర్చిపోయినట్లుగా కూర్చొని మాట్లాడుతుంది. చీకటి పడుతుంది. లక్ష్మి ఇంకా తన పేరు పిలవనందుకు భయపడుతోంది. పార్థు ఆవలింతలు మొదలుపెట్టాడు. చిట్ట చివరికి ఎలాగైతేనే వర్ధనమ్మని లక్ష్మిని ఆయన పిలిచాడు. వర్ధనమ్మ తర్వాత ఆవిడ ముందు నిలబడిన లక్ష్మి కళ్ళు మూసుకొని మనసులోనే అనుకుంది. నీ దయ వల్ల నాకేం లోటు లేదు తల్లి. నా పసుపు కుంకుమ 10 కాలాల పాటు చల్లగా ఉండేట్లు చూడు అనుకుంది. త్వరలోనే నీకు అన్ని విధాలా తగిన భర్త నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. అమ్మ కళ్ళు మూసుకొని లక్ష్మి తల నిమురుతూ అంది. లక్ష్మి ఉలిక్కి పడినట్లుగా తలెత్తి చూసింది. అమ్మా, ఈ అమ్మాయికి పెళ్ళయింది. వర్ధనమ్మ కంగారుగా అంది. అమ్మ కనుబొమ్మలు ముడిపడ్డాయి ఒక్క క్షణం. అంతలోనే చిరునవ్వు విసిరింది. ఆ పెళ్ళి కాదు, సుపుత్ర ప్రాప్తి అస్తు. నీ కొడుకు పుట్టిన తరువాత నీ భర్తకి నీ పట్ల ఆదరం పెరుగుతుంది. నీ మనసులో చింతపోతుంది. లక్ష్మి అర్థం కాని దానిలా బిక్కముఖంతో వర్ధనమ్మ వైపు చూసింది. కానీ అమ్మా మళ్ళీ అనబోయింది. నడవండి నడవండి, మీ వెనక వాళ్ళు వస్తున్నారు, చోటు ఇవ్వండి. గడ్డపాయన కసిరాడు. వర్ధనమ్మ లక్ష్మి యువతలకు వచ్చారు. అదేమిటి పిన్ని అలా చెప్పేసింది ఆవిడ అంది లక్ష్మి. ఏమోనే అమ్మా, అమ్మ ఊరికే ఏది చెప్పదనుకో. ఎందుకైనా మంచిది, మళ్ళీ వారం వద్దాం అంది. ఇద్దరు ఇంటికి చేరుకునేసరికి రాత్రి అయింది. సత్యం ఇంటికి తాళం వేసి ఉండటంతో అరుగు మీద కూర్చొని కోమిటి గురువయ్య పాండులతో మాట్లాడుతున్నాడు. అయ్యో, చాలాసేపు అయిందా వచ్చి? లక్ష్మి గబగబా తాళం తీస్తూ నొచ్చుకుంటూ అంది. అబ్బాయ్, లక్ష్మి రాననే అందరా? నేనే బలవంతంగా తీసుకెళ్ళాను. ఎక్కడికి వెళ్ళారు పిన్ని? గుళ్ళపాడులో సుబ్బయ్య గారి కోడలికి రాజరాజేశ్వరి ఆవహించింది. మా అమ్మాయికి పిల్లలు లేరు. లక్ష్మికి కూడా పార్థు తర్వాత మళ్ళీ సంతానం లేదా? ఆవిడ చేతి చలవ మంచిదని చాలామంది చెప్పారు. పోనీలే, ప్రయత్నం చేయటంలో తప్పేముంది అనుకుని లాక్కెళ్ళాను. సత్యం మాట్లాడలేదు. లక్ష్మి భుజం మీద నిద్రపోతున్న పార్థుని ఎత్తుకొని తన భుజం మీదకు మార్చుకొని లోపలికి వెళ్ళాడు. పాపం, ఇంతవరకు నడిచాడు. నిద్ర ఆపుకోలేక తూలుతుంటే ఇక్కడే మన ఇంటికి వచ్చేటప్పుడే భుజం మీద వేసుకున్నాను అంది లక్ష్మి. సత్యం పార్థుని మంచం మీద పడుకోబెట్టాడు. లక్ష్మి చకచకా వంట పూర్తి చేసి భోజనం వడ్డించింది. రండి అని పిలిచింది. సత్యం పలకలేదు. మిమ్మల్ని నిద్రపోయారా? మళ్ళీ పిలిచింది. లేదు అన్నాడతను. కానీ వెంటనే లేచి రాలేదు. అన్నం చల్లారిపోతుంది హెచ్చరించింది ఆవిడ. లక్ష్మి అతను పిలిచాడు. లక్ష్మి దగ్గరికి వచ్చింది. ఏమిటి? నీకు పార్థు చాలా లేదా? ఈ రెండో సంతానం కావాలనే కోరిక ఎప్పటి నుంచి పుట్టింది? లక్ష్మి చూపులు నేల మీదకి వాలాయి. జవాబు చెప్పలేదు. భగవంతుడు మనకిచ్చిన దానితో సంతోషపడటం నేర్చుకోవాలి. లక్ష్మి మాట్లాడలేదు. అతను భోజనానికి లేచాడు. కథ కొనసాగుతుంది. మళ్ళా రేపు కలుద్దాం.